వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీర్సాల మండలంలోని అంకిరెడ్డి గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ మనతో పాటు చాలా మంది గ్రామస్తులు ఉన్నారు. సో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇక్కడ గ్రామ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరండి? హేమలత. చెప్పండి అమ్మ, ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? అసలు ఇవి మోరీలు లేవు, వాటర్ వస్తలేవు, అసలు ఏ రోడ్లు సరిగ్గా లేవు, స్ట్రీట్ లైట్లు కూడా లేవు మాకు అసలు సరిగ్గా. ఆ ఫ్రీ బస్సులు అన్నారు, అవి అసలు ఎందుకు పెట్టిరు అనవసరంగా. మా ఏంది ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయడానికి కూడా ఫీజులు ఎక్కువ. రైతు బంధు ఏది కళ్యాణ లక్ష్మికి ప్రతి ఒక్క దానికి ఇబ్బందే ఉంది. కరెంట్ అయితే అసలే ఉంటలే. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇక్కడ ఈ ఏరియాలో అసలు మాకు మోరీ కలెక్షన్లు లేవు, అసలు ఒక డ్రైనేజ్ పైప్ లైన్ లేదు, ఏం లేదు అసలు. ఎందుకు మీరు ఎప్పుడు ఫిర్యాదు చేయలేదా? మరి చేసినా పట్టించుకునేటోళ్ళు లేరు. చేసినాం వాళ్ళది వాళ్ళు చూసుకోనికనే ఇదవుతారు వాళ్ళు. ఇంకా మమ్మల్ని ఏం చూస్తారు? ఆ బోర్ ఖరాబ్ అయ్యి 2 years అవుతుంది, దాన్ని పట్టించుకునేటోళ్ళే లేరు ఇప్పటికి. అంటే గవర్నమెంట్ అప్పుడు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా చేయట్లేదు అంటారు. అసలు మాకు ఒక్కటి కూడా అసలు లేదన్న. మాకు అవసరం వచ్చేటియే లేవు అసలు. రేవంత్ రెడ్డి చేసినాయి. అమ్మా పెద్దమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు పెన్షన్లు కానీ ఇక్కడ ఊరి సమస్యలు ఎట్లా ఉన్నాయి? పింఛన్లు అవే పింఛన్లు కేసీఆర్ చేసిన పింఛన్లు ఇవి. ఈయన ఏం పెంచలేడు. ఇక మోరీలు లేవు, మా కరెంటు లేదు, మా ఊరు గుట్టలాలు ఉన్నది. ఎక్కడేం పోయినా పాములు వచ్చేది తెలుస్తలేదు, ఏదో వచ్చేది తెలుస్తలేదు మాకు. మన అంటే ఈయన వచ్చి ఏం చేసిండు చెప్పు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా చేసిండు. ఇక్కడ మీకు ఏం కావాలి? అక్కడ మీకు ఈ కాలనీకి ఏం కావాలి? మీకు ఇక్కడ మాకు మంచిగా లైట్లు కావాలి, మోరీలు కావాలి, మా పిల్లలు వస్తానికి పోతానికి మంచిగా ఉండాలి రూట్లు. నీళ్లు కూడా లేవు. నీళ్ళు వస్తలేవా రెగ్యులర్? ఇవాళ వస్తే రేపు ఎల్లుండి వస్తాయి సారు. సరిపోతలేవు, ఒక్కటి రమ్మే వస్తాయి. అమ్మ చెప్పమ్మా, మీరు ఇట్లా మోరీలో అంటే మీరు ఎప్పుడు చెప్పలేదా? పంచాయతీలో ఎప్పుడు ఫిర్యాదు చేయలేదా? మేము ఇచ్చినాము, కంప్లైంట్ ఇచ్చినాం, అని చేసినాం, పట్టించుకోరు. వస్తారు పోతారు, అమ్మ నమస్కారం అంటారు. వాళ్ళ అవసరానికి ఓట్లు వేయించుకుంటూ పక్క జరుగుతారు. కేసీఆర్ మాకున్నా కానీ మాకు రైతు బంధుకి ఇట్లా రాయలేదు. 10 లక్షలు మాకు రాయలేదు. మా ఒక్కీలు పక్క పెట్టి మిగతా వాళ్ళకి రాసిరు. కారణాలు ఏంటో మాకు తెలియదు. మరి అంత తప్పు ఏం చేసినాం మాకు చెప్పాలి కదా. మా ఆయననైతే ఇప్పటికైతే మంచిగా లేడు. వాళ్ళ కాలు చేతులు బాగున్నాయి, కష్టాలు చేసుకుంటారు. మా ఆయనకు రాయాలి కదా, వికలాంతి కింద ఉండు. అది ఇట్లా రాలేదు, మాకు ఏది రాలే. మా పరిస్థితులు ఇట్లున్నాయి. మాకు కష్టం చేసుకొని బతకాలి. మరి రెక్కలు ఆడితేనే డొక్క ఆడుతుంది, కడుపు నిండుతుంది. అంతవరకు మాకు ఏది నిండదు. మా పిల్లలు మేము చూసుకుంటున్నాం, చదివిస్తున్నాం, బాగుపడుతున్నాం. కానీ మాకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ వచ్చి మాకు బాగా చేసింది లేదు. వాళ్ళు బాగా చేసుకుని వాళ్ళు సంపాదనం వాళ్ళు బతికేదో చూస్తారు. కానీ మా బాధలు, మా పరిస్థితులు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కావాలని అడుగుతారు? ఇప్పుడు మీరు మాకేం లేదు, మాకు న్యాయం జరగాలన్న. ఇంత తక్కువ చూపు ఎందుకు? ఓట్లు వేసానికి బనికొస్తాం, తర్వాత బనికిరామా? కేసీఆర్కైనా రేవంత్ రెడ్డికైనా ఎవరికైనా ఎలక్షన్లలో ఇట్లా ప్రతి మాట ఇదే చెప్పిన. చెప్తే నువ్వు మాట్లాడతావు అంటే మాట్లాడతాను. మీటింగ్లు ఎక్కడైనా నేను వస్తాను చెప్పిన, ఎవరు పట్టించుకోలే. వస్తామన్నారు, రాలేదు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అన్న, నా పేరు లావణ్య. మాకు ఇక్కడ కమిటీ వాళ్ళు లేదన్న. ఎవరన్నా బాగాలేకుండా చనిపోయినా గానీ మేము వేరే ఊర్లో వేరే ఇళ్లలో ఉండడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు అసలు. మా కమిటీ వాళ్ళు లేదు. పూజ అవి ఇవి చేపించుకొని అదే ఇంట్లో ఉండాలి కానీ మా కమిటీ వాళ్ళు లేదు. మళ్ళీ డ్రైనేజీ లేదు. నీళ్ళ గురించి అయితే చాలా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ పిల్లలు కూడా ఇక్కడ నుంచి ఊర్లోకి పోవాలి స్కూల్ కి. వాళ్ళకు రేషన్ బియ్యమే పెడుతురన్న. పిల్లలకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లం అవుతున్నాయి. రేషన్ బియ్యం చాలా బంద్ చేయాలి. మళ్ళీ లేడీస్ కు ఫ్రీ బస్ తీసేసేయాలి. ఫ్రీ బస్ పెడితే మగవాళ్ళను డ్యూటీలకు పంపించి ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడెక్కడో తిరిగేసి వస్తారు ఊర్ల పొంటి. ఫ్రీ బస్ మొత్తం తీసేయాలి. బాధేంది, టికెట్ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ తిరిగిన మేము కూడా. ఆర్థికంగా బెనిఫిట్ ఇవ్వడానికే కదా ఫ్రీ బస్ ఇచ్చింది. మీరు ఎందుకు వద్దంటారు ఇప్పుడు? మీరు మాకు ఫ్రీ బస్ వద్దన్నా, మాకు ఫ్రీ బస్ వద్దు. ఆయన 6 పథకాలు పెట్టుండు. 6 పథకాల దాంట్లో ఒకటి చెల్లించుండు. అది ఫ్రీ బస్ ఒకటే. రేషన్ కార్డు లేదు. మేము 10 సంవత్సరాలు అవుతుంది. మాకు 3 పిల్లలు. 10 సంవత్సరాలు అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. రేషన్ కార్డు ఇవ్వట్లేదు మీకు? మాకు రేషన్ కార్డు మేము రేవంత్ రెడ్డి వచ్చినాక 1 year కింద మేము అప్లై చేసినాం. ఇంతవరకు అసలు లేనలేదు. 1 year అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు మీరు అప్పుడు రేషన్ కార్డు కోసం? అంతకు ముందు కూడా సర్పంచ్లను అడిగితే ఇక చేస్తామమ్మా చేస్తామా అని అన్నారు కానీ వాళ్ళు కూడా చేయలేదన్న. అసలు చేయలేదు. అది ఉపయోగం ఉంటుంది. మళ్ళీ కూర అన్నిటికీ ఎక్కువనే ఉందన్న. బయట సామాన్ తీసుకోవడానికి కానీ ఏదానికైనా అన్నిటికీ ఎక్కువనే ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు మీకు చాలా కాలంగా ఇక్కడ మోర్ల సమస్య అంటే మురుగునీటి సమస్య అంటే సరిగా
సరిగా లేకుండా మీ ఇంటి ముందు నుంచే వెళ్తున్నాయి వాటర్, మురుగు వాటర్. సో మీరు దీనికి సంబంధించి మీరు ఎప్పుడు పంచాయతీలో ఫిర్యాదు చేయలేదా? చేస్తే ఏమంటున్నారు? అన్న ఈ ఫిర్యాదు చేయడం 100 సార్లు అయింది, చెప్పడం అయింది, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం అయింది. వస్తారు చూస్తారు పోతారు, వస్తారు చూస్తారు పోతారు, అంతే వరకే. కానీ వాళ్ళు వచ్చి చేసింది ఉండదు, ఏం చేసింది ఉండదు, అడిగింది ఉండదు. వస్తారు పొద్దున్నే ఎలక్షన్ అప్పుడు వస్తారు, దండం పెడతామమ్మా ఓటైరు అంటారు. ఇది చెయ్యరా అన్న? ఎన్ని సంవత్సరాలు ఇట్లుంటది అంటే 12 ఏళ్ల నుంచి ఉంది అది. 12 ఏళ్ల నుంచి, నా పెళ్ళి అయినప్పటి నుంచి అది అట్లనే ఉంది. అది నిన్నటిది కాదు, ఇవాళది కాదు. మా పిల్లలు దాని మీకైనా నడుస్తారు, కాళ్ళకు పుండ్లు అయితే గోక్తూనే ఉంటారు. దీని వల్లనే మోరీలు మొత్తం పోతాయి, వాన వస్తే మొత్తం రోడ్ మీద దుర్వాసన దోమల వల్ల మీరు జ్వరాలు కూడా వస్తున్నాయి, మీకు కూడా అనారోగ్యంగానే ఉంటారు. స్కూల్ తీసుకోవాలంటే అంత దూరం ఉంటది అన్న. మేము ఎవరం లేకపోతే మా ఇంటి దగ్గర అత్తవా లేకపోతే స్కూల్ పంపడమే మానేస్తాం మేము. ఏది కావాలన్నా బస్ స్టాప్ కి వెళ్ళాలి. ఈ ఇంట్లో ఏ డెవలప్మెంట్ లేదు. సో గతంలో ప్రజాపాలన కింద మీరు దరఖాస్తులు పెట్టారు, రేషన్ కార్డు కావచ్చు, వీటన్నిటి కావచ్చు. సో వాటి గురించి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అధికారులు? అవుతుంది రేపు ఎల్లుండి, ఒకసారి అవుతుంది అంటారు, ఒకసారి మాతో కాదంటారు. ఏ చక్కగా చెప్పారన్నా. ఇది పోయినా గానీ అవుతుంది, కంప్లైంట్ 100 సార్లు ఇస్తాం, కానీ పని కాదు. మేము ఓట్లు వేస్తున్నాం, ఈ చదువుకోని వాళ్ళతో కూడా ఓట్లు వేపిస్తున్నాం తీసుకోపోయి. మరి మాకు ఏ న్యాయం అవుతుంది? నీళ్ళేవి, కరెంటు చక్కగా వచ్చిండా కరెంట్ 1 గంట సేపు కూడా చక్కగా ఉండదు. ఈ రాలాలు ఈ గుట్టలాలు ఏ పాములు ఎప్పుడు వెళ్తాయో తెలియదు, లేవు. బయటికి పిల్లలు వెళ్దామన్నా, బయటికి ఎవరమన్నా వెళ్దామన్నా గజ గజ ఉంటుంది. 8 అయితే బయటికి రాము మేము, అట్లుంటది. సంక్షేమ పథకాలు కూడా ఏవి రావు. ఇప్పుడు మా పిల్ల 12 ఏళ్ళు ఉంది, ఒక పేరు కూడా ఎక్కలేదు. ఆమెకు రేషన్ బియ్యం కూడా రావు. 12 ఏళ్ళ నుంచి ఆయన ఇస్తలేడు, ఈయన ఇస్తలేడు. అప్పుడు రాలే, ఇప్పుడు కూడా రాలే. సో చూసారు కదండి ఇక్కడ అంకిరెడ్డిపల్లి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది మహిళలు వాళ్ళ గోడు వెల్లబేసుకున్న తీరు మనం ఇప్పటి వరకు చూసాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా ఏళ్ళుగా అనేక సమస్యలు, లైక్ ఇప్పుడు 12 ఏళ్ల నుంచి, గత 10-12 ఏళ్ల నుంచి మోరి వాళ్ళ ఇంటి ఏదైతే వ్యర్థమైన వాటర్ ఉన్నాయో ఆ మురుగునీటి వ్యవస్థను ఇక్కడ కట్టలేదని, మోర్లు కట్టలేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో దానికి సంబంధించి గత 12 ఏళ్ల నుంచి ఎంత మందిని అడిగినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళకు నల్ల వాటర్ ఏదైతే ఉందో కేవలం ఒక 30 to 40 minutes రావడం జరుగుతుందని, సో అది కూడా వాళ్ళకు సరిపోను వాటర్ రావట్లేదని, వాళ్ళకు కనీసం వంట చేసుకోవడానికి కూడా సరిపోను వాటర్ రావట్లేదని వాళ్ళ గోడు వెలుబోసుకుంటున్నారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అంటే గత 10 ఏళ్ల నుంచి వెయిట్ చేసినప్పటికీ బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం రేషన్ కార్డులు ఇప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఈ రేషన్ కార్డు విషయంలో ఒక్క అడుగు అంటే అడుగు ముందు కూడా వెళ్ళలేదని వాళ్ళు చెప్తున్నారు. సో అదే విధంగా అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఎలాంటి సంక్షేమ పథకానికి కూడా వాళ్ళు అర్హులం కాదని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, అధికారులు చెప్తున్నారు అని వాళ్ళు మనకు తెలియజేయడం జరుగుతుంది. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా జీరో కరెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి కూడా ఒక్కటి కూడా అమలు కావట్లేదని, సో కంప్లీట్ 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిందో ఆ హామీలు ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఇక్కడ నెరవేర్చడం జరగట్లేదని చెప్పేసి వాళ్ళు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. సో ఇకనైనా సంబంధిత అధికారులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని తీర్చి వాళ్ళకు పరిష్కారం చూపించి వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కల్వల, పొలిటికోస్, అంకిరెడ్డిపల్లి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.